గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న ఈ వేడుకలకు ఏర్పాట్లు పూర్తిగా వచ్చాయి. ఈ ఉత్సవాలకు అన్ని రంగాల ప్రముఖుల్ని ఆహ్వానించాలని సీఎం నిర్ణయించారు. పరేడ్ గ్రౌండ్స్, ట్యాంక్ బండ్ పై ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు పరిశీలిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న ఈ వేడుకలకు ఏర్పాట్లు పూర్తిగా వచ్చాయి. ఈ ఉత్సవాలకు అన్ని రంగాల ప్రముఖుల్ని ఆహ్వానించాలని సీఎం నిర్ణయించారు. పరేడ్ గ్రౌండ్స్, ట్యాంక్ బండ్ పైన ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు పరిశీలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ట్యాంక్ బండ్ వద్ద ఏదైతే ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనే విషయం మీద పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ రెడీగా ఉన్నారు. నుమాన్, స్వామి, రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అయితే భారీ ఏర్పాట్లను చేస్తుంది. సో అందులో భాగంగానే రేపు సాయంత్రం 6:30 నుంచి జరగబోయేటటువంటి ట్యాంక్ బండ్ వేదికగా జరగబోయేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని భారీ ఎత్తున నిర్వహించేందుకైతే ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇటు ఏర్పాట్లు చేస్తున్నారు. సో అందులో భాగంగానే ఇప్పటికే ఇటు పెరేడ్ గ్రౌండ్స్ కానివ్వండి, దాంతోపాటు ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు, దాంతోపాటు జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్లు, అదేవిధంగా పలువురు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. ట్యాంక్ బండ్ దగ్గర ఒకసారి సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది మనం కూడా చూసే ప్రయత్నం చేద్దాము. చూడొచ్చు, ఏదైతే భారీ ఎత్తున డయాజ్లను ఏర్పాటు చేశారు, దాదాపు 200 మంది కూర్చునే విధంగా ఇటు ప్రత్యేకంగా స్టేజ్ ని ఏర్పాటు చేసినటువంటి విజువల్స్ కూడా మనము ఒకసారి ఏబిఎన్ స్క్రీన్ లో చూడొచ్చు. సో స్టేజ్ ని ఒక్కసారి మనం చూడొచ్చు. స్టేజ్ ని సో ఏదైతే ప్రత్యేకంగా ఆ లైటింగ్స్ తో ఇక్కడ సుందరంగా అలంకరించినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఏదైతే రేపు సాయంత్రం 6:30 నుంచి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. దాంతోపాటు తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శన, అద్దం పట్టే ప్రత్యేకమైనటువంటి కార్నివాల్ను కూడా నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. సో అనంతరం ట్యాంక్ బండ్ లో ఏర్పాటు చేసినటువంటి దాదాపు వేదిక పైన దాదాపు 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయని కూడా ఇప్పటికీ అధికారులు కూడా చెప్తున్నారు. స్టేజ్ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ ఇటు చివరి నుంచి అటు చివరి వరకు భారీ ఫ్లాగ్ వాక్ ని కూడా నిర్వహిస్తారు. దాదాపు 5,000 మంది ఇందులో పాల్గొంటారు. సో ఈ ఫ్లాగ్ జరుగుతున్నంతసేపు కూడా జై జై హే తెలంగాణ ఫుల్ వర్షన్ దాదాపు 13 నిమిషాల పాటు గీతం ఉంటుంది. సో తెలంగాణ గీతం ఏదైతే జై జై హే తెలంగాణ గీతం దాదాపు 13 నిమిషాల పాటు ఉన్నటువంటి గీతాన్ని కూడా విడుదల చేస్తారు. సో ఇదే వేదిక మీద మనం ఏదైతే వేదిక చూస్తున్నామో, సో ఇదే వేదిక మీద కవి అందశ్రీ, దాంతోపాటు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కూడా సన్మానం చేస్తారు. రాత్రి 8:30 నిమిషాలకు 10 నిమిషాల పాటు హుస్సేన్ సాగర్ తీరాన ఏదైతే మనము సెంట్రల్ లో చూస్తున్నటువంటి బుద్ధుడి విగ్రహం ఇక్కడ నుంచే, సో ఏదైతే ఆకాశంలో రంగులు విరజిమ్మేలా బాణాసంచ ఫైర్ వర్క్ కూడా ఇక్కడే ఉంటుంది. సో బాణాసంచ పేల్చేటటువంటి కార్యక్రమం కూడా ఇక్కడ సెంటర్ నుంచే జరుగుతూ ఉంటుంది. సో వీటన్నిటికి కూడా ఇటు హైదరాబాద్ నగర ప్రజలతో పాటు జిల్లాల నుంచి కూడా ప్రజలు కూడా పెద్ద ఎత్తున రానున్నటువంటి నేపథ్యంలో వచ్చేటటువంటి సందర్శకులకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా కూడా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నాము బ్యారికేడింగ్ కూడా. సో అటువైపు ఇటువైపు రోడ్ ని డివైడ్ చేస్తూ అటువైపు ఏదైతే మనం బ్యారికేడ్ చూస్తున్నామో అటువైపు అంతా కూడా సందర్శకులు అటు వీక్షించే కూడా ఏదైతే విఐపీలు వచ్చే విధంగా ఉంటుంది. సో అతిరథ మహారాజులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాము భారీ ఎత్తున పెద్ద డయాస్ ఇటు స్టేజ్ మీద ఏర్పాటు చేశారు. దాంతో పాటు ఇటు ట్యాంక్ బండ్ కి నలువైపులో కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించే విధంగా కూడా ప్రతి చోట కూడా ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒకసారి వీడియో జర్నలిస్ట్ శ్యామ్ చూపిస్తున్నాడు. శ్యామ్ ఒకసారి చూపించండి. అక్కడ మనం చూడొచ్చు ఏదైతే ఎల్ఈడి స్క్రీన్స్ అడుగడుగున కూడా ఎల్ఈడి స్క్రీన్స్ అంటే కార్యక్రమం అంతా కూడా వీక్షించే విధంగా వచ్చేటటువంటి సందర్శకులకు అందరూ కూడా చూసే విధంగా కూడా ఎవరు ఇబ్బంది పడకుండా కూడా ప్రత్యేకంగా ఎక్కడికక్కడ కూడా ఏదైతే ఇటు ఎల్ఈడి స్క్రీన్స్ ని కూడా ఏర్పాటు చేశారు. దాంతో పాటు పూర్తిగా ఇటు సీసీ కెమెరాల మానిటరింగ్
కూడా ఇక్కడ ఉంటుంది. ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దాంతోపాటు మనం ఫుడ్ స్టాల్స్ని కూడా చూడొచ్చు. ఒకసారి మనం ఈ బ్యాక్ సైడ్లో ఫుడ్ స్టాల్స్ని ఏర్పాటు చేశారు. సో ఏదైతే హస్తకళలు కానివ్వండి, దాంతోపాటు ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇటు హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఫుడ్ స్టాల్స్ని కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు ఇందులో ఏదైతే ఈ ఫుడ్ స్టాల్స్లో నేరుగా వచ్చినటువంటి సందర్శకులు కానివ్వండి, వచ్చినటువంటి వారు కానివ్వండి, నేరుగా వారు ఇక్కడ షాపింగ్ చేసే విధంగా కూడా హస్తకళలకు సంబంధించినటువంటి ఉత్పత్తులను కూడా ఈ ప్రదర్శనలో ఉంచనున్నారు. దాంతోపాటు ఇటు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో మొక్కలను కూడా పంపిణీ చేయనున్నారు. సో రేపు జరగబోయేటటువంటి కార్యక్రమం ఉదయం అంతా ఒక ఎత్తు అయితే, సాయంత్రం నుంచి జరగబోయేటటువంటి ట్యాంక్ బండ్ వేదికగా జరగబోయేటటువంటి కార్యక్రమం ఇంకో ఎత్తు అని చెప్పొచ్చు. ఎందుకంటే అదనంగా అనిపించే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏ విధంగా నిర్వహించాలి ఏంటి అనే దాని మీద కూడా అధికారులకు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఉగ్గు కథలు కానివ్వండి, అదేవిధంగా ఇటు బతుకమ్మ కానివ్వండి, అంటే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిదీ కూడా ఇటు జానపద కళారూపాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనము చూడొచ్చు. ఏదైతే ఈవెంట్ స్క్రీన్లో కూడా చూడొచ్చు, డయాజ్ మీద ఉన్నామో ప్రస్తుతం మనము. సో ఇటు డయాజ్ మీద కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. దాదాపు ఏకకాలంలో 200 మంది కూర్చునే విధంగా కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. మనము చూడొచ్చు హైదరాబాద్ నగరం నుంచే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో కూడా ప్రజలు సందర్శకులు వస్తున్నటువంటి నేపథ్యంలో, వీవీఐపీలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చేటటువంటి వారికి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా పూర్తిగా చర్యలు తీసుకున్నారు. సో నిన్న సాయంత్రం నుంచే ట్యాంక్ బండ్ మీద పూర్తిగా ఏదైతే ట్రాఫిక్ ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి, ఎందుకంటే వెహికల్స్ కూడా అలౌట్ చేయట్లేదు. పూర్తిగా వెహికల్ డైవర్షన్ కూడా ట్యాంక్ బండ్ మీద వచ్చినటువంటి వాహనాలు కూడా ఇటు దీని మీదకి రాకుండా వెహికల్ డైవర్షన్స్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. రేపు సాయంత్రం 6:30 నుంచి ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమాలు అయితే కూడా ఏదైతే ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనము చూడొచ్చు, ఇప్పటివరకు చూసాము ఏదైతే ఇటు ట్యాంక్ బండ్ మీద అయితే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఇటు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ ఏర్పాట్లను కూడా మంత్రులు కూడా పరిశీలించారు. సో సాయంత్రం నుంచి ఇంకా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఈరోజు సాయంత్రం వరకు పూర్తయ్యే విధంగా కూడా టార్గెట్ కూడా పెట్టినటువంటి పరిస్థితి. సో ఈవెంట్ ఆర్గనైజేషన్స్ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ కూడా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను ముందుకు తీసుకువెళ్తున్నారు. ఓపీ జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, దాంతోపాటు ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఈవెంట్ నిర్వాహకులు కానివ్వండి పూర్తిగా చేరుకొని సో ఉదయం నుంచి కూడా ఇక్కడ వర్క్స్ అంతా కూడా ముందుకు జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. స్వామి, రైట్ నుమాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.